బ్రేకింగ్ న్యూస్ హరీష్ రావుపై శాసనసభ స్పీకర్ కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా శాసనసభలో హరీష్ రావు వీడియోలు ఫోటోలు తీశారని కంప్లైంట్ చేశారు. అసెంబ్లీ రూల్స్ ప్రకారం హరీష్ రావుపై చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. అనుమతి లేకుండా అసెంబ్లీలో వీడియోలు ఫోటోలు తీశారంటూ హరీష్ రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పీకర్ కు కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హేమ అందిస్తారు. ఫోన్ లైన్ లో హేమ. బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు పైన అటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కి కూడా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ విప్ గా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ కంప్లైంట్ చేశారు. ప్రధానంగా అసెంబ్లీ సెషన్స్ జరిగినటువంటి సమయంలో ఎప్పుడైతే అసెంబ్లీ జరుగుతూ ఉంటుందో ఆ సమయంలో అసెంబ్లీ పూర్తి సరౌండింగ్స్ లో ఎక్కడ కూడా వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయకూడదు, సేమ్ టైం మీడియాని కూడా అడ్రస్ చేయకూడదు. అయితే గతంలో లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గా పనిచేసినటువంటి హరీష్ రావుకి వీటన్నిటికి సంబంధించినటువంటి నిబంధనలు తెలిసే ఉంటుంది. అయినప్పటికీ కూడా రీసెంట్ గా అసెంబ్లీ నిబంధనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉల్లంఘించారు అంటూ కూడా స్పీకర్ కి ఫిర్యాదు చేశారు. ప్రధానంగా అసెంబ్లీ లోపల అదేవిధంగా అసెంబ్లీ ఆవరణలో ఏదైతే ఫోటోలు వీడియోలు నిషేధాన్ని ఉల్లంఘించారు అంటూ కూడా ఈ కంప్లైంట్ లో మెన్షన్ చేశారు. నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేస్తూ ఆ వీడియోలను మీడియాకు అందజేశారని ఫిర్యాదులో విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం ఎప్పుడైతే ప్రొటెస్ట్ చేసుకుంటూ అసెంబ్లీ ఆవరణలో అంటే లాబీ ఏరియాలోకి వచ్చారో ఆ సమయంలో ఫోటోలు వీడియోలు తీశారని వాటిని మీడియాకి ఇచ్చారని కూడా ఇందులో మెన్షన్ చేశారు. సేమ్ టైం నిన్న కూడా అసెంబ్లీకి వచ్చేటటువంటి సమయంలో నేరుగా వారి ఫోన్ తోనే ఫోటోలు వీడియోలు తీశారు. అసలు ఆ ఫోటోలు వీడియోలు తీయడం అనేది రూల్స్ కి అగేన్స్ట్ గా ఉంది. అలాంటిది ఆ నేరుగా వాటిని తీసుకొని వెళ్ళి మీడియా వాళ్లకు కూడా ఇచ్చారు. సో వెంటనే తగిన చర్యలు హరీష్ రావు పైన తీసుకోవాలి అంటూ కూడా స్పీకర్ గడ్డం ని ఆది శ్రీనివాస్ కోరారు. ఇక కాసేపటి క్రితమే సభలో కూడా తనకు అవకాశం వచ్చినటువంటి సమయంలో ఇదే అంశం పైన ఆది శ్రీనివాస్ మాట్లాడారు. గతంలో లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గా పనిచేశారు. అలాంటిది ఆయనకు అన్ని నిబంధనలు తెలుసు. ఇంకా కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు వారే అన్ని చెప్పాలి. అలాంటి హరీష్ రావు నిన్న ఏదైతే వీడియోలు ఫోటోలు తీసి అసెంబ్లీకి ఉన్నటువంటి రూల్స్ కి వ్యతిరేకంగా ఆయన ప్రవర్తించారు. సో తగిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా నేరుగా సభలో మాట్లాడారు. దీనిపైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా మాట్లాడుతూ ఇలాంటివి చేస్తే మరొకసారి ఊరుకోము అంటూ కూడా హరీష్ రావుకి చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే అసెంబ్లీ సెషన్ జరిగినటువంటి సమయంలో ఫోటోలు వీడియోలు తీయడం అనేది మొత్తం ప్రొహిబిటెడ్ ఏరియా ఉంటుంది ఇదంతా. కానీ వాటిని ఉల్లంఘించినందుకు స్పీకర్ కి అయితే ఆది శ్రీనివాస్ హరీష్ రావు పైన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా కోరారు. దీనిపైన స్పీకర్ కూడా స్పందించి ఇంకొకసారి ఇలా చేయొద్దు అంటూ కూడా హరీష్ రావుకి హెచ్చరించారు. రైట్, థ్యాంక్ యూ హేమ.